ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక తెలుగు ఫిల్మ్తో ఇక్కడికి వచ్చాను. అది నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ఒక సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసి మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందా? అదే నాకు వినాలి. ఒక సినిమా థియేటర్కి వెళ్ళి చూద్దామంటే దాంట్లో ఏమేం ఉండాలని మీకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక మంచి స్టోరీ ఉండాలి, మంచి క్యారెక్టర్స్ ఉండాలి, మనం ఏమైనా ఒక ఆలోచించడానికి ఏమైనా ఒకటి ఉండాలి కదా. అదన్నీ ఈ సినిమాలో ఉంది. సో యూజువలీ బ్రహ్మాండంగా ఒక మూవీ చేస్తే దాంట్లో స్టోరీ అంతా ఫోకస్ చేయరు, కొంచెం మాస్గా తీసుకెళ్తున్నారు. బట్ దీంట్లో ఆ మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, మంచి స్టోరీ ఉన్నాయి, మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పొచ్చు. విజయ్ సేతుపతి గారు ఉన్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఫిల్మ్తో ఈ సినిమా తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అని చెప్పొచ్చు. నితిలన్ గారు ఈ సినిమా డైరెక్ట్ చేశారు. అనురాగ్ కశ్యప్ సార్ ఉన్నారు, మమతా మోహన్ దాస్ మేడం ఉన్నారు. నేను కూడా ఒక మంచి పాత్రం చేశాను. ఏ ఒక ఆర్టిస్ట్కి ఒక మంచి ప్రాజెక్ట్లో what do you say, to become a part of that, అది ఏ ఒక ఆర్టిస్ట్కి దట్ ఈస్ అ బిగ్ డ్రీమ్. సో అలా నాకు ఇది ఒక ఇట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు. బికాస్ టు వర్క్ విత్ సచ్ అన్ అమేజింగ్ టీమ్, అండ్ సుధన్ గారు మంచి ప్రొడ్యూసర్. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ఆర్టిస్ట్ రియలీ వెల్. అండ్ ఇంత ఒక మంచి సినిమా తీసుకొచ్చి తెలుగు ఆడియన్స్ ముందు మనం పెట్టడం, ఇట్స్ ఈవెన్ ప్రౌడర్ ఫర్ అస్. బికాస్ I think all of India చూస్తే the kind of respect, the kind of motivation and encouragement Telugu audience that you guys give to us actors and to us creators, you will not get anywhere else. So thank you so much for consistently supporting cinema, consistently supporting artists. So big thank you Cheppi. I invite all of you to the theatres. June 14th release అవుతుంది. వెళ్ళి ఒక మంచి సినిమా చూడండి, మనం అందరినీ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ రేపు తమిళనాడులో వాళ్ళు ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు, మన కోసం రిక్వెస్ట్ చేస్తే రిలీజ్ చేశారు. ప్లీజ్ దాన్ని మాత్రం రికార్డ్ చేసిన తీసేసేయండి ప్లీజ్. ఎస్, అండ్ ఇంత మంచి తెలుగు మాట్లాడతారా అభిరామి గారు మీరు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ హ్యావ్ టు సే బికాజ్ ఒక భాష ఆ ఆడియన్స్ ముందు మాట్లాడితే ఆ భాషలో మాట్లాడడం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, అది మనం ఇవ్వాలి. ఎవ్రీ ఆర్టిస్ట్ అది చెయ్యాలి, అవసరం చేయాలి. సో నా తెలుగు అంత బాగలేదు, బట్ నేను ట్రై చేస్తాను మీకు ఇచ్చే రెస్పెక్ట్ అది. బికాస్ మీరు అంత లవ్ ఇచ్చారు నాకు, అందుకే నేను అంత ప్రయత్నం చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. మీ తెలుగు చాలా బాగుంది, థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ అసలు. థ్యాంక్ యూ. మరి మహారాజాతో మన ముందుకి విజయ్ సేతుపతి గారిని, ఆ నట విశ్వరూపాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. ఇట్స్ ఆన్ సార్. అందరికీ నమస్కారం. నాకు తెలుగు అంత బాగా రాదండి. ఏమైనా అబద్ధం మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే దయపెట్టి క్షమించండి. మా ఊరు చిత్తూరు పక్క, కానీ తమిళనాడు. గుడియాత్తం టు చిత్తూరు మధ్యలో ఉన్నది మా ఊరు. ఇట్స్ అ స్మాల్ విలేజ్. ఐ యూస్ టు వాచ్ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్, తమిళ్ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్, చిరంజీవి సార్ ఫిల్మ్, బాలకృష్ణ సార్ ఫిల్మ్, நாகார்ஜுனா சார் ஃபிலிம் எல்லா படம் பார்ப்பேன் நான். அப்போது ரொம்ப சந்தோஷமாக இருக்குது. ஐம் வெரி ஹாப்பி டு பி ஹியர். அண்ட் దిస్ ఇస్ విజయ్ సేతుపతి 50 మూవీ. చాలా సంతోషంగా ఉండదు నాకు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ ఎంటర్ ఇన్ టు హైదరాబాద్. అండ్ I love the people, the love of, they show their love towards cinema. It's a crazy, I don't know, yesterday I saw that. It's a phenomenal experience for me. Love you all. Thank you everyone. And there's a lot of important person over here. I don't know the name, and please forgive me sir, I'm sorry. NV Prasad sir, Sashi sir, everyone, and press and media. Sorry, little bit nervous for me, I'm sorry. Thank you so much. Thank you all. Thank you so much.
ఏది సూపర్, ఆయన తెలుగుతో స్టార్ట్ చేశారనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ నుంచి అయితే నేను. నితిలన్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. ట్రైలర్ మామూలుగా కాదు, ఫెంటాస్టిక్గా ఉంది. మరి మహారాజాగా మన ముందుకు వస్తున్న తన 50వ చిత్రాన్ని తీసుకొస్తున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. Hi, good morning. Thank you so much. Thanks for coming. And first of all, Ramoji Rao Garu. Yesterday also in one interview they asked me about Hyderabad days whenever I come for shoot. But the memory about Hyderabad I have mostly is in Ramoji Rao Film City. I came for Pudupeta shooting in 2005. I acted as Dhanush friend in that film. Most of the time we spent in Ramoji Rao Film City only. That time I was really surprised to know about this man who created everything to make a film. You want a park or a farming land or a slum area or a palace or anything, whatever you want, it is there. In all kinds of property, food, hotel, everything was there. I was very stunned and shocked to know about this person and his vision, who helped so many years for the directors to make the films. And when I hear the news, in Chennai also I addressed. I really feel very sad. May his soul rest in peace. And thank you so much, Ramoji Rao Garu. Thank you so much for your vision. Thank you so much for whatever you did for this film industry. Thanks a lot. And then about Maharaja, I came for my pizza promotions. After so many years, I'm here in Hyderabad for my 50th film, Maharaja. Mostly, I don't know how to promote or what to say, because people to come and watch. So we can only give advertisements. I don't know what to say before you watch the films. Maharaja, we have very big confidence, and we watched and we showed to so many people, and everybody loved it. And we have a strong hope that here in Hyderabad also people love the film. Telangana and Andhra Pradesh. June 14th movie is releasing. Thank you so much. Please come and watch the film in theatres. Thanks so much. Thank you so much, Vijayji. Thank you. And once again, congratulations for your 50th film and good luck for June 14th. Strongly believe that definitely Lakshmini మీరు ఏదైతే వెతుకుతున్నారో లక్ష్మి వెతుకుంటూ June 14th మీకు వస్తుంది. బిగ్గెస్ట్ కలెక్షన్స్ తెలుగు అండ్ తమిళ్లో కలెక్ట్ చేస్తుంది ఈ సినిమాని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము, గట్టిగా నమ్ముతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో ద హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ మీడియా.